తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల యూనియన్ హనుమకొండ యూనిట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ప్రజల అవగాహన కల్పించేందుకు హనుమకొండ కలెక్టరేట్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు టూకేర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ ర్యాలీలో ఎన్డీపీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, వరంగల్ డీసీపీ ధారా కవిత హాజరై జెండా ఊపి టూకేరాను ప్రారంభించారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ప్రజలతో కలిసి సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని, సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మరి ఒక నినాదం తీసుకొని ఈరోజు పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికని ఒక ప్రోగ్రాం పెడుతున్నాము. మీరు తప్పకుండా రావాలని వారు కోరారు. వారి కోరిక మేరకు మరి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మనం రోజు చూస్తూ ఉన్నాము, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా మనం చూడలేదు, వినలేదు. కానీ ఈరోజు పేపర్ తెరిస్తే మనం చూడకూడని మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఫోన్ చూసినా, పేపర్ చూసినా, వినకూడనివన్నీ కూడా వింటూ ఉన్నాము. అవి ఎంత దారుణాతి దారుణంగా ఉంటున్నాయంటే మనం నోటితోటి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి. వయసుతోటి సంబంధం లేదు, మరి దేనితోటి కూడా సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పిల్లల మీద కూడా ఈరోజు మొన్న చూసాం. మనం ఒక చిన్న అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి మీద 32 మంది అఘాయిత్యం చేసి ఈరోజు ఆ అమ్మాయి చావుకు కారణమైనారు. మరి వయసు నెలల పిల్లల మీద కూడా ఈరోజు అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటివి సంఘటనలు, మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఎన్నో రకాల సంఘటనలు చెప్పాలంటే అవి చాలా టైం పడుతుంది, మీకు కూడా తెలుసు. కాబట్టి అటువంటివి జరుగుతున్నవి ఎందుకు జరుగుతున్నవని మనం ఒకసారి ఆలోచించుకుంటే వీటి వెనకాల అంతా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో చేస్తున్న సంఘటనలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ డ్రగ్స్ను అరికట్టడానికి ఒక స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా వారు రిక్రూట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్లేసులలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి అనుమానం వచ్చినా, లేకపోతే జనరల్గా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే డ్రగ్స్ మాఫియా అనేది ఉందో దాన్ని కూకటి వేళ్లతోటి నిర్మూలించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మన తల్లిదండ్రులు మనల్ని చిన్న పాప నుంచి కూడా పెంచుతారు. అంటే పుట్టినరోజు నుంచి కూడా వాళ్ళ పిల్లల మీద కలలు కంటారు. నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఇంజనీర్ కావాలి, నా బిడ్డ ఐఏఎస్ కావాలి, నా బిడ్డ ఐఎఫ్ఎస్ కావాలి. ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ కలలు కంటూ మిమ్మల్ని పెంచుతారు. పెంచి ఎంతో అపురూపంగా పెంచి, ఎంతో అన్యోన్యంగా పెంచి, ఎంతో ప్రేమతో పెంచి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నా బిడ్డ మంచి స్కూల్లో చదవాలి. మేము పల్లెటూరు వాళ్ళైతే మేము కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉన్నాం. మా పిల్లలు వ్యవసాయం చేయకూడదు, వాళ్ళు ఉద్యోగం చేయాలి.